ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె పుట్టింటి వాళ్లు కాళ్ళు చేతులు కట్టేసి అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. సినీ పక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి ఆమె కాళ్లు కట్టేసి కారులో పడేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంత గొడవ జరుగుతున్నా అక్కడ పట్టించుకునే వారే లేరు. బుధవారం నగర శివార్లోని కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నరసంపల్లి గ్రామానికి చెందిన చిత్తారి పద్మల కుమారుడు ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన బాల్ నరసింహ, మహేశ్వరుల కుమార్తె శ్వేత 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత కుటుంబం వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గత జూలై 11న సికింద్రాబాద్లోని ఆర్య సమాజ్లో ప్రవీణ్, శ్వేత పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తర్వాత నగరంలోనే నివాసం ఉంటున్నారు. కాగా శ్వేత తల్లిదండ్రులు బాల్ నరసింహ, మహేశ్వరి బంధువులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను కాళ్ళు చేతులు తాడుగట్టి ఆమెను చితకబాదుతూ ఈడ్చుకుంటూ వెళ్లి కారులో పడేశారు.